హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా ఇంపార్టెంట్గా ఉండాల్సినటువంటి ఒక క్వాలిటీ ఈజ్ నథింగ్ బట్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఎందుకు పోతుంది? ఆ కన్సిస్టెన్సీని ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, కన్సిస్టెన్సీ డీవియేట్ కాకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్. ఓకే, చాలామందికి చాలా సందర్భాల్లో వేరు వేరు ఫ్యాక్టర్స్ వలన, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదో ఒక తెలియని పాయింట్ ఆఫ్ టైంలో డైవర్ట్ అవుతారు, డీవియేట్ అవుతారు. కానీ డీవియేట్ అయిన వెంటనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి తిరిగి రావటం, లేదా ఆ డీవియేట్ అవ్వటం, ఎక్కువసార్లు డీవియేట్ అవ్వకుండా ఉండటానికి ఒక ఎఫెక్ట్ ఉంది సైకాలజీలో, విచ్ ఈస్ కాల్డ్ as మార్ష్మెల్లో ఎఫెక్ట్ అని. సో విచ్ ఈస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్, మీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, మీ డెసిషన్ మేకింగ్ని కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి సాధనం మార్ష్మెల్లో ఎఫెక్ట్ అనమాట. సో ఇది మీరు రెగ్యులర్ లైఫ్లో మీరు ప్లాన్ చేసి చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్, మార్ష్మెల్లో ఎఫెక్ట్ అంటే, మార్ష్మెల్లో అనేది ఒక స్వీట్ నేమ్ అనమాట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఏం చేశారంటే, ఒక 20 మంది విద్యార్థుల్ని వేరువేరుగా చేసి, ఓకే 20 మంది విద్యార్థులను కూర్చోబెట్టి, మీ అందరికీ ఈ మార్ష్మెల్లో స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కావాలనుకున్న ఒకటి తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేదు ఒక 1 hour వెయిట్ చేస్తే 2 స్వీట్స్ వస్తాయని చెప్పాడనమాట. వాళ్ళలో 10 మంది, 20 మందిలో 10 మంది ఒక ఆ స్వీట్ తీసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన రిమైనింగ్ 10 members దే వెయిట్ ఫర్ ద టైం, అండ్ వాళ్ళు వెయిట్ చేసినందుకు గాను వాళ్ళకి ఇంకొక అదనపు స్వీట్ని ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే అక్కడితో ఎక్స్పెరిమెంట్ అవ్వలేదు. వాళ్ళని 1970లో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ని తర్వాత 40 సంవత్సరాల పాటు వాళ్ళని కాన్స్టెంట్గా ఫాలో అవుతూ వచ్చారనమాట. అయితే ఎవరైతే వెయిట్ చేసి రెండో స్వీట్ కోసం వెయిట్ చేసి రెండో స్వీట్ని పొందారో వాళ్ళు జీవితంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్గా రిలేటివ్లీ, ఫస్ట్ ఒక స్వీట్కి ఆశపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రెండోసారి ఆ సెకండ్ స్వీట్ కోసం వెయిట్ చేయకుండా ఉన్న వాళ్ళకి, సెకండ్ స్వీట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకన్నా కూడా వీళ్ళు పెద్దగా సక్సెస్ కాలేదన్నమాట. సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, ఎప్పుడైనా నీకు సర్టన్ డీవియేషన్, సర్టన్ ఇంటరాక్షన్స్ విల్ హ్యాపెన్ మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ అవుతూ ఉండవు. లెట్ us say యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో సడన్గా ఒక డైవర్షన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ తోటి మాట్లాడితే నా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఓకే, లేకపోతే ఎవరితోటన్నా కాసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఓకే, లేదా బిర్యానీ తింటే హ్యాపీగా ఉంటుంది, సినిమా చూస్తే నా ప్రెషర్ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఈ మధ్య సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ అందరూ సినిమాలు చూస్తాను, బిర్యానీ చూస్తాను, రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు చూస్తానని ఒక యువతకి అద్భుతమైన సందేశాలు ఇస్తున్నారు కదా. ఓకే, ఇట్లా అంటే సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ చేశాడు కాబట్టి నేను కూడా అదే చేయొచ్చని మిర్రర్ ఎఫెక్ట్ ఉంటుంది. అతను మైండ్ సెట్ ప్రకారం అతను చేశాడు. ఓకే, నీకు ఇట్ మే నాట్ బి సూటబుల్ ఫర్ యువర్ చాయిస్ అనమాట. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ద పాయింట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ ఈస్, సో నీకు ఎప్పుడైనా నీకు లేచి వెళ్ళి డైవర్ట్ అవ్వాలనుకున్నప్పుడల్లా నీ మెదడుకు ఒక మార్ష్మెల్లో ఎఫెక్ట్. ఏం చెప్పాలంటే, కూర్చో, పర్వాలేదు, ఈ 1 hour కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వు. నీకు మంచిగా ఒక స్వీటో, లేకపోతే ఒక బిర్యానీయో, ఒక చికెన్ 65 లేకపోతే ఒక మంచి ఫ్రూట్స్ కొనిపెడతానని నీ మెదడుకు నీకు ఇష్టమైనది ఏదో ఒకటి ఇస్తానని నీ మెదడుకు ఒక లంచం లాంటిది ఒక ఆశలాగా చూపించనమాట. సో ఆఫ్టర్ 1 hour విచిత్రం ఏమవుతుందంటే, 1 hour తర్వాత యూ విల్ ఫర్గెట్ అబౌట్ ఫర్ గోయింగ్ అవుట్ నన్ను. ఓకే, బయటకు వెళ్ళాలనే ఆశ కాన్సెప్ట్ మర్చిపోతావు, ప్రిపేర్ అవుతూ ఉంటావు అనమాట. సో ఆఫ్టర్ సమ్ టైం తర్వాత యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. కంపల్సరీగా ఆ పర్టికులర్ ఏదో ఒక కాన్సెప్ట్ చూడొచ్చు. ఓకే, సో నేను దీన్ని అమలు చేశాను. సో ఐ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటెడ్ దిస్ మార్ష్మెల్లో ఎఫెక్ట్. మార్ష్మెల్లో ఎఫెక్ట్ నాకు మార్ష్మెల్లో ఏంటంటే నథింగ్ బట్ మై పెన్స్ అనమాట. ఓకే, నేను పెన్స్ని బాగా ఇష్టపడ్డాను అనమాట. అందుకని నేనేం చేశానంటే, సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రాయటం చాలా కష్టం. ఫ్యాకల్టీగా బీయింగ్ టీచర్, సో ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే క్లాసులు చెప్పడం. ఓకే, దానికన్నా కొంచెం కష్టమైంది ఏంటంటే ఎవాల్యుయేషన్ చేయటం. అన్నిటికన్నా కష్టమైంది ఏంటంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తయారు చేయటం. సో నేను 1000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రాయాలని కాన్సెప్ట్లో కూర్చున్నప్పుడు, సో ఐ వాజ్ సైకలాజికల్లీ డీవియేటెడ్. ఓకే, సో ఒకసారి బయటకు వెళ్ళొద్దాం, లేకపోతే ఫ్రెండ్స్ని కలుద్దాం, లేదా టీ తాగొద్దాం, ఇలా ఉంటాయి అనమాట డైవర్షన్స్.
అయితే నన్ను నేను ప్రేరేపించుకునే ప్రాసెస్లో మార్ష్మెల్లో ఎఫెక్ట్ని నేను పెన్నులాగా వాడుకున్నాను అనమాట. సో ఆ విధంగా నేను చాలా పెన్నులు సాధించగలిగాను. సో ద పాయింట్ ఏంటంటే మార్ష్మెల్లో ఎఫెక్ట్ని మీ ఎగ్జామ్కి 3-4 రోజులు ఇంప్లిమెంట్ చేసి చూడండి. డెఫినెట్గా యూ కెన్ గెట్ పాజిటివ్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 23వ తారీఖు సాయంత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఆ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని నేను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తాను. ఓకే, సో ఎక్కడున్నా సరే నేను నీకు మ్యాచ్ చూపిస్తానని నీ సబ్కాన్షియస్ మెమరీకి చెప్పుకోండి. లేకపోతే ఈ 3 రోజులు కష్టపడినందుకు 23వ తారీఖు సాయంత్రం మంచిగా చికెన్ బిర్యానీ తింటానని చెప్పుకోండి. లేదా 23వ తారీఖు సాయంత్రం ఏదో ఒకటి నీకు నచ్చింది ఏదో ఒకటి చేస్తానని చెప్పండి. లేదా 23వ తారీఖు సాయంత్రం హ్యాపీగా పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేస్తానని గుర్తెచ్చుకోండి. అలా ఆ మార్ష్మెల్లో ఎఫెక్ట్ని ట్రై చేయండి. దెన్ యూ కెన్ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ రిజల్ట్స్. అన్నిటికన్నా నాకు తెలిసినటువంటి బెస్ట్ మార్ష్మెల్లో ఎఫెక్ట్ ఏదైనా ఉందంటే మీ పేరెంట్స్ టైం స్పెండ్ చేస్తాను అనుకోండి. 2 ఉంటాయి నా లైఫ్లో, హ్యాపీనెస్ అండ్ ప్లెషర్ అనమాట. ప్లెషర్ ఈజ్ నథింగ్ బట్ ద టెంపరీ సాటిస్ఫాక్షన్. ఓకే, మొన్న సాయంత్రం నువ్వు ఏ కర్రీ తిన్నావు అంటే ఎవరికి గుర్తుండదు అనమాట, ఎందుకంటే అది ప్లెషర్ఫుల్ యాక్టివిటీ. కానీ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నీ స్కూల్లో నువ్వు ఫస్ట్ నీ టీచర్ నిన్ను పొగిడిన సందర్భం నీ చివరి శ్వాస వరకు గుర్తుంటుంది, ఎందుకనే అది హ్యాపీనెస్ కాబట్టి. నీ హాల్ టికెట్ నెంబర్ని ఓకే నీ వెబ్సైట్లోకి వెళ్ళి PDF డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నీ హాల్ టికెట్ నెంబర్ చూసుకున్న తర్వాత నీకు గుర్తుండేది నీ జీవితాంతం నీ సక్సెసర్స్కి, నీ కొడుక్కి, నీ మనవడికి, మనవరాలకి అందరికీ చెప్పుకుంటావు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు నువ్వు బాగా గుర్తుపెట్టుకో, హ్యాపీనెస్ ఈ పని చేయడం వల్ల నాకు హ్యాపీనెస్ ఉంటుందా, లేకపోతే ఈ పని చేయడం వల్ల ప్లెషర్ ఉంటుందా. ప్లెజర్ఫుల్ యాక్టివిటీస్ని నిర్ద్వందంగా తోసిపుచ్చేసేది. సో ప్లెజర్ఫుల్ యాక్టివిటీస్ అంటే ఎలా గుర్తించాలంటే ఏ అంశం అయితే నీకు ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా గుర్తు రాదో దట్ ఈస్ కాల్డ్ as ప్లెజర్ఫుల్ థింగ్. ఏ అంశం అయితే నీకు దీర్ఘకాలికంగా నీ సబ్కాన్షియస్ మెమరీలో స్టోర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ as హ్యాపీయెస్ట్ థింగ్. సో ప్లెజర్ మరియు హ్యాపీనెస్ థింగ్ మధ్య ఉన్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మార్ష్మెల్లో ఎఫెక్ట్కి ప్రాధాన్యత ఇవ్వండి. మార్ష్మెల్లో ఎఫెక్ట్ చాలా నీ జీవిత గమనాన్ని మార్చేసేటువంటి ఎఫెక్ట్ అన్నమాట. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్. Okay, so thank you very much and all the very best. Thank you.